నేను సంతోషంగా ఈ వనవాసాన్ని పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నీవు అనుగ్రహించదవుగాక. ఇందులో మీరు కేవలం రాముడు నమస్కారం చేశాడు అని భావన చేయకూడదు. మనకి ధర్మశాస్త్రంలో ఏమిటంటే, మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారనుకోండి, ఆ ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటారు. సాధారణంగా ప్రతి ఊళ్ళోనూ కూడా ఈ అధిష్టాన దేవతా స్వరూపం స్త్రీ స్వరూపంగా ఆరాధింపబడుతుంటుంది. ఎందుచేత అంటే అమ్మ కదండి అన్నం పెట్టేది. నైవేద్యాలు పెట్టారు, ఏడాదికోసారి నైవేద్యాలు పెట్టారంటారు. మనం ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొందితే ఆ ఊళ్ళో చక్కగా వంశం తామరతంపరగా పెరుగుతూ, ఐశ్వర్యం పెరుగుతూ, అన్నవస్త్రాలకి లోటు లేకుండా జీవనం చేస్తూ మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆ ఊరు యొక్క అధిష్టాన దేవత ఆగ్రహం చెందితే ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడతారు అని. అందుకని మనం ఒక ఊళ్ళో ఉంటున్నాము అంటే ఆవిడ అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఊరు విడిచిపెట్టి దీర్ఘకాలం పాటు మనం ఎక్కడికైనా వెడుతుంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఊరి పొలిమేరలకి వెళ్ళిన తరువాత ఒకసారి ఆగి నమస్కరించాలి, లేదా మనసులోనైనా నమస్కరించాలి. అమ్మ, నేను ఇలా బయలుదేరి వెడుతున్నాను, నేను క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా నువ్వు నన్ను అనుగ్రహించు అని. అప్పుడు ఆ తల్లి అనుగ్రహించి క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి సంతోషంగా రా అని మనసులో అంటే ఏమవుతుందంటే, ప్రయాణం అనేటటువంటిది ప్రమాదముతో కూడుకుని ఉంటుంది. అన్ని వేళలా ప్రయాణం క్షేమకరమే అయి ఉండాలని ఏం లేదు. కాబట్టి ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా తిరిగి మనం ఏ ఊరి నుంచి బయలుదేరామో ఆ ఊరికి చేరుకోగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతాం. మీరు ఒక విషయాన్ని గమనించండి, ఇలా ఉంటుందా నిజంగాను అని మీకు అనుమానం రావచ్చు. ఇక్ష్వాకు వంశంలోనే ఒక రాజు ఒకనొకప్పుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వేరొక ప్రదేశంలో ఇంచుమించు దానిని రాజధాని అన్న ధోరణిలో అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. అయోధ్య రాజధాని కాదు అనలేదు, కానీ అక్కడ ఉంటున్నాడు. ఒక రాత్రి వేళ అయోధ్యానగరాధిష్టాన దేవత వచ్చి లేపింది. వంశంలో పరంపరాగతంగా మీ వాళ్ళందరూ అయోధ్యానగరంలో ఉండి పరిపాలన చేశారు, నువ్వెందుకు అయోధ్యకి దూరంగా ఉంటున్నావు, నువ్వు అయోధ్యకి తిరిగిరా అని. కాబట్టి ఎప్పుడూ కూడా నగరానికి అధిష్టాన దేవత ఉండడం అన్నది ఉంటుంది. ఛాందసత్వం అనుకున్నటువంటి వాళ్ళు దానివల్ల పొందేటటువంటి ఉపయోగం ఏమీ ఉండదు, కానీ ఒక ఈశ్వర శక్తి అనేటటువంటిది లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైతే ఇలాంటివన్నీ ఆ కృతకమైన మాటలండి అంటాడో ఒక విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. మన ఊపిరిని మనం తీస్తున్నామా? మన ఊపిరిని మనం తీయట్లేదు. ఎవరి ఊపిరి వాడు తీసింది నిజమైతే ఎవడి ఊపిరి ఆగిపోదు కూడా కదా. చచ్చిపోయే వాళ్ళందరూ అమాయకులైన ఊపిరి ఆగిపోతే పర్వాలేదులేండి అని ఆపేసుకుంటున్నారా? ఊపిరి ఆడాలనే కొట్టుకుంటున్నారు. మరి కొట్టుకుంటున్నా ఎందుకు ఆగిపోతుంది? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వర శాసనం ఒకటి ఉంది లోకంలో. ఆ ఈశ్వర శాసనాన్ని, ఆ ఈశ్వరానుగ్రహాన్ని ఎన్ని రకాలుగా మీరు పొందవచ్చో రామచంద్రమూర్తి అయోధ్యకాండలో మనకి చూపిస్తారు. అందుకని ఇది మనం నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు. ఒక ఊరిలో ప్రవేశించిన, ఒక ఊరి నుంచి వెళ్ళిపోతున్నా, అంటే మనం ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెడుతున్నా ఆ ఊరి అధిష్టాన దేవతకి ఒక నమస్కారం చేయడం అనేది మంచి సంప్రదాయం. ఇది దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు మనకు ఒక మంచి అలవాటు చేశారు. ఏడాదికి ఒకసారి ఆ ఊళ్ళో ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామంటారు. అమ్మ, మేము పిల్లా పాపలతో ఉండాలని. ఒకవేళ కూతురు పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళి కొద్ది దూరంలో ఉందనుకోండి, కాస్త ప్రయాణం చేసి వెడితే అందుబాటులోకి ఉండేటటువంటి స్థితిలో కూతురు ఉంటే ఆ కూతురికి, అల్లుడికి, మనవలకి ఈ ప్రసాదం ప్రత్యేకం ఆ రోజున పంపిస్తారు కూడా తినమని. ఎందుకని అంటే ఆ అధిష్టాన దేవత యందు అంత భక్తి ప్రపత్తులతో బ్రతకడం అనేటటువంటిది ఈ జాతి యొక్క లక్షణం. అందుకే రామచంద్రమూర్తి కూడా అయోధ్యాధిష్టాన దేవతని చూసి నమస్కారం చేసి బయలుదేరాడు. వాళ్ళు గంగానది ఒడ్డుకి వెళ్ళారు. వెళ్ళిన తరువాత సుమంత్రుడితో ఒక మాట అంటాడు. చీకటి పడిపోతోంది. చీకటి పడిపోతున్నటువంటి సమయంలో అవిదూరాదయం నద్య బహుపుష్ప ప్రవాళవనాన్
సుమహానింగుదీ వృక్షో వసామోత్రైవ సారథే. ఓ సారథి, నదికి పెద్ద దూరంగా కాకుండా దగ్గరలోనే అదిగో ఒక పెద్ద ఇంగుదీ వృక్షం కనపడుతోంది. అంటే గార చెట్టు. ఆ గార పిండి ముద్దలు చేసుకుని ఇంకా ఏమీ లేకపోతే ఆ గారపిండి ముద్ద తిని బ్రతుకుతారు. కాబట్టి రాముడు ఆ గారపిండి ముద్దలు తిని బతికాడు కొంతకాలం. ఏమీ దొరకకపోతే ఆ గారపిండి ముద్దే తింటారు ఆకలి తీర్చుకోవడానికి. అందుకని అదిగో ఇంగుదీ వృక్షం కనపడుతోంది, చాలా పెద్ద చెట్టు. ఇవాల్టి రాత్రికి మనం ఆ చెట్టు కింద పడుకుందాం, కాబట్టి రథాన్ని ఆపు అన్నాడు. రథాన్ని ఆపారు. ఆయనలో అయ్యో నేను చెట్టు కింద పడుకుంటున్నానే, ఇంత బతికిన వాణ్ణి, నిన్నటి రోజున తమసా నదీ తీరంలో పడుకున్నాను, ఇవాళ ఒక ఇంగుదీ వృక్షం కింద నేను పడుకోవడం ఏమిటి, ఈ బాధ ఆయనకి ఏం లేదు, నేను ధర్మం పాటిస్తున్నాను. సాయంకాలపు వేళ అవుతోంది, ఆయన వేళ తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు. ఆయన సంధ్యావందనం చేసుకున్నాడు అంటే లక్ష్మణుడు కూడా సంధ్యావందనం చేశాడు అనే గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంగుదీ వృక్షం కింద చేరి వాళ్ళు కూర్చున్నారు. సుమంత్రుడు కూడా వినయంతో వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈలోగా ఆ ప్రాంతాన్ని శృంగిబేరపురము అని పిలుస్తారు. దానికి గుహుడు నిషాదుడు బోయవాడు, ఆయన అధిపతి. తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖా నిషాద జాత్యో బలవాన్ స్థపతిశ్చేతి విశ్రుత. ఆ ప్రాంతాన్నంతటినీ పరిపాలించేటటువంటి బోయవాడైనటువంటి నిషాదుడైనటువంటి గుహుడు, రాముడు అరణ్యవాసం చెయ్యడం కోసమని బయలుదేరి ప్రయాణం చేస్తూ శృంగిబేరిపురాన్ని చేరుకుని గంగానది ఒడ్డున ఇంగుదీ వృక్షం కింద కూర్చున్నాడు అని విన్నాడు. ఆయన జాతి బోయవాడు. ఆయన చేసేటటువంటి వృత్తి వేట అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేట రెండు రకాలుగా ఉంటుంది. రాజులు వేటాడతారు. ఎందుకు వేటాడాలి అంటే కేవలం వినోదం కోసం కాదు. ఎందుకు వేటాడతారంటే అవి క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయి అవి జానపదుల మీద పౌరుల మీద పడి వాళ్ళని కబళించకుండా ఉండడం కోసమని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు తప్ప వేట అనేటటువంటిది జీవితంలో ప్రవృత్తిగా మారిపోయింది అనుకోండి, అదొక వ్యాపారం కింద. అంటే రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో వాటిని కొట్టడం, చంపడం, వాటి చర్మం మొలవడం, ఆ మాంసం కొయ్యడం, ఆ మాంసం అమ్మడం, ఆ చర్మాలు తీసుకురావడం, ఇది నేను నోటితో చెప్పినంత తేలికగా ఏం ఉండదు. దీనికి అనుషంగిక ప్రక్రియ ఏమైపోతుందంటే ఆ జంతువుల్ని ఎలా ఆకర్షించాలి, వాటిని ఎలా పట్టుకోవాలి, వాటిని ఎలాగ ఉచ్చు వేయచ్చు, వాటికి ఎలా వల వేయచ్చు, ఏం చేస్తే మనకు బాగా దొరికిపోతాయి, వాటి బలహీనతలు ఏమిటి, వీటి యందు నిష్ణాతులై ఉంటారు బోయేవాళ్ళు. కాబట్టి వాటిని తీసుకొచ్చి చాలా క్రూరకర్మ కిందే ఉంటుంది. నేను ఒక్క పర్యాయం అటువంటి పరిస్థితి ఒకటి చూశాను. ఒక ఉడతలు పట్టుకుని ఉడత మాంసం అమ్మేటటువంటి వ్యక్తి యాదృచ్ఛికంగా, నేను ఒక రోజున ట్రైన్లో వెళ్ళిపోతుంటే, ప్యాసింజర్ ట్రైన్లో రోజు తిరగవలసిన ప్రారంధం ఒకటి వచ్చింది ఒకసారి నాకు జీవితంలో ట్రాన్స్ఫర్ అవడం వల్ల. అందుకని నేను ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు పల్లెటూరులో ఆగింది రైలు. ఓ ఉడతలు పట్టుకునే వ్యక్తి ఉడతను పట్టుకున్నాడు. నేను కాకతాళీయంగా చూస్తున్నాను ఏం చేస్తాడు ఉడతనని. అతను ఏం చేశాడంటే ఆ ఉడత కాళ్ళకి తన వేలు చుట్టి దాన్ని ఇలా లాగాడు. లాగితే ఆ కాళ్ళని ఇలా లాగా ఉడతని పక్కన పెడితే ఇంకా ఉడత కదలలేదు. అంటే దాని 4 కాళ్ళు ఆ వేలుకు చుట్టూ లాగితే చచ్చుపడిపోయాయి అనమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు 2-3 రోజులు అది అలా స్మృతి పథంలో ఉండిపోయి నాకు అసలు భోజనం చేయించడం కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. అది ఎంత ఖేదపడి ఉంటుంది, నాకు దాని మీదకే దృష్టి వెళ్ళిపోతుండేది. మనకి అలా ఉంటుంది, వాళ్ళకి అది వృత్తిగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణ రచన చేసినప్పుడు గుహుడితో రాముడికి పరిచయం ఎక్కడైనా ఏర్పడింది అని మనకెక్కడా చెప్పలేదు. రాముడు ఈ ప్రాంతానికి వచ్చాడని కానీ, విశ్వామిత్రుడితో వెడుతున్నప్పుడు గుహుడితో ఎప్పుడైనా కలిపి గడిపాడని కానీ, గుహుడికి రాముడికి అంత పెద్ద ప్రేమతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఏవో ఉన్నాయని, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని, కలిసి గడిపారని మనకెక్కడే చెప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం అకస్మాత్తుగా ఆయన అన్నారు, రామస్యాత్మ సమస్సఖ అన్నారు. ఆత్మతో సమానమైనటువంటి స్నేహితుడు. ఎలా కుదురుతుందండి?
అందులోనే తత్ర రాజా గుహో నామ రామస్యాత్మ సమస్సఖ నిషాద జాత్యో బలవాన్, బలవంతుడైనటువంటి వాడు, నిషాద జాతికి చెందినవాడు, ప్రభువు, బోయవాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకి రాముడికి స్నేహం ఉంది అంటే పోనీ ఏదో ఉంది. ఆత్మసమస్సఖ, ఆత్మతో సమానమైనంత స్నేహం, అంత గొప్ప స్నేహం ఎలా కుదురుతుంది? రాముడు గుహుణ్ణంతలా ప్రేమించేశాడు కాబట్టి అది రాముడి సౌజన్యము అని చెప్పడం అంత తేలిక అని నేను అడుగుతాను. అది నోటితో చెప్పినంత తేలిక కాదు, అక్కడ ఏదో ఉంది, మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఏమిటి పట్టుకోవలసి ఉంటుందంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది లోకంలో. ఎవరి ధర్మం వారిదే. ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడు ఆ ధర్మం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తన ధర్మాన్ని తాను పాటిస్తున్న వ్యక్తిని మీరు నిందించడానికి అవకాశం ఉండదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే రాముడు బాగా ఆకలేసింది. సీతమ్మంది చాలా ఆకలేస్తోందండి అంది. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య ఆకలేస్తోంది అన్నయ్య అన్నాడు. ఏం పళ్ళు లేవు, కాయలు లేవు. అప్పుడు రాముడు ఏం చేశాడంటే బాణం చేత్తో పట్టుకుని రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒక లేడిని, ఒక దుప్పిని వేటాడి తీసుకొచ్చి దాని తోలు ఒలిచేసి అగ్నిహోత్రంలో పచనం చేసి ఆ మాంసం తిన్నారు. వెంటనే నాకు తెలుసు మీరు అబ్బా రాముడు అలా చేయడం ఏమిటండి అంటారు. కానీ అది క్షత్రియ ధర్మం. క్షత్రియుడు అలా తింటాడు మాంసం. అది ఆయన చెయ్యవలసిన పనే. మాంసాహారం తింటారు రాజులు, మృగాన్ని వేటాడతారు, తింటారు. అది అలా వేటాడి తినకుండా ఉండవలసినటువంటి ఒక ఋషి ఆ పని చేశాడు అనుకోండి, దోషం. దోషి నీళ్లు తాగి పడుకోవాలి, ఒక పండు తిని పడుకోవాలి. ఇంకా కుదరలేదనుకోండి, ఆగలేకపోతే, శరీరాన్ని నిలబెట్టడం కుదరట్లేదనుకుంటే భవతి భిక్షాందేహి అని 4 ఇళ్ల ముందుకు వెళ్ళాలి తప్ప మృగాన్ని వేటాడి తినడం ఒక ఋషికి ధర్మంగా ఉండదు. ఎవరి ధర్మం వారిది అని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఎవరి ధర్మంలో వారుండి ఆ ధర్మంలో తాను ఉంటూ, అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, ఎవరి ధర్మం వాడు పాటిస్తున్నవాడు తన ధర్మంలో తాను మరణించినా ఉత్తమమే. పరధర్మో భయావహ, పరధర్మాన్ని పట్టుకోవడం తప్పు. కాబట్టి ఇప్పుడు గుహుడు ఒక ఋషిలా ఉండాలని మీరు కోరుకోవడం తప్పు. గుహుడు గుహుళ్లా ఉండడం ఒప్పు. ఆయన బోయవాడు కాబట్టి ఆయన వేటాడితే మీకేమిటి బాధ? ఆయన బోయవాడు, ఆయన వేటాడతాడు. అంతేకాని చిచి క్రూరుడు అలాగే వేటాడతాడు అని అనడం తప్పు. అసలు బోయవాడన్నాక వేటాడండి. కాటికాపరి ఉన్నాడండి, కాటికాపరి దిక్కుమాలినాడు, ఆ వల్లకాట్లోనే ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నేను మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసినప్పుడు నేను చూశాను. ఏంటి ఆ శ్మశానానికి వెడితే హేళగా మన ఇంట్లో పిల్లలు ఆ నాన్నగారు రాగానే గబగబా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పెట్టేసి నాన్నగారండి పంచిదిగోనండి అని, ఉత్తరం ఇదిగోనండి అని తీసుకొచ్చి ఎలా పెట్టేస్తారో అలా వాళ్ళు కూడా ఇదిగో మీకు ఏంటి మీరు ఫలానా కదా, మీరు ఇలా శవం వస్తుందని ఫోన్ చేశారు కదా, మీ శవాన్ని కాల్చుకోవడానికి ఇదిగో ఇక్కడ కర్రలు అవి పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు, అది ఇంకోళ్ళకి ఒకటేనేటి బోల్డ్ వచ్చేస్తుంటాయి శ్మశానం అన్న తర్వాత అని ఆ పిల్లలు అక్కడ ఇలా నైవేద్యం పెట్టి ఏదో చేసిన క్రతువులు అరటిపళ్ళు అవి తీసేసుకునే వాళ్ళు చక్కగా తినేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఇన్ని శవాలు కాలిపోతున్నాయి, ఇన్ని శవాలు ఖననం అయిపోతున్నాయి. ఆయన తన భార్యాబిడ్డలతో కలిసి చక్కగా వంట చేసుకుని భోజనం చేస్తున్నాడు. ఏదో కబురు చేస్తే 1 నిమిషం భోజనం చేస్తున్నాను వస్తానని చెప్పండి అన్నాడు. అంటే అదేమిటంటే అలా ఎలాగండి అక్కడ అన్నం ఎలా తిన్నాడంటే అని మీరు అనకూడదు. అది ఆయన వృత్తి, అది ఆయన ధర్మం. ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు, మీరు సంతోషించారు. ఇది మీరు రాముడి కోణంలో చూడవలసినటువంటి మాట. రాముడు ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా? నీ ధర్మంలో నువ్వు ఉన్నావా? ఆ ధర్మాన్ని తప్పితే రాముడు ఒప్పుకోడు. ఎందుకు వాలిని చంపాడు? వాలి తన ధర్మం నుంచి పక్కకు అడుగేశాడు, చంపేశాడు. అదే వాలి అధర్మంలో ఉండకపోతే చంపడం. అది రాముడంటే. బోయవాడు బోయవాళ్ళ బతికితే మీరు దాన్ని పెద్ద వర్ణన చేసి ఏదో నిషాదుడు, అక్కడి నుంచి గుహుడు చాలా తప్పు, ఇలాంటివాడు అలాంటివాడు, రాముడే ఉదారుడు అన్నట్లు మీరు మాట్లాడకూడదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడా లేదా? రాముడే అంగీకరించాడు, మీకెందుకు ఆ బాధ?
అలా ఉండకూడదు. అమ్మ ఆలస్యంగా వస్తే మీరు వెనక్కి కూర్చోవాలి, అలా ముందుకు వచ్చి కూర్చోకూడదు. కాబట్టి నిషాదుడైనటువంటి వాడు నిషాదుడిగా బోయవాడిగా జీవితాన్ని గడపడం దోషభూయిష్టం కాదు. ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎప్పుడూ చూడాలి. ఈ దృష్టికోణం మీరు బాగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమవుతుందో తెలుసా అండి, సమాజంలో అక్కడే కలగాపలగం అవుతుంటుంది. ఎవరి ధర్మం వాళ్ళని పాటించనివ్వాలి తప్ప వాళ్ళ ధర్మంలోకి మీరు జోక్యం చేసుకుని నువ్వు ఇలా ఉండవద్దని చెప్పకూడదు. నువ్వు ఇలా ఉండి అభ్యున్నతిని ఎలా పొందొచ్చో నువ్వు చెప్పాలి. నువ్వు ఎలా ఉండాలో అలా నువ్వు ఉండాలి. నువ్వు అలా ఉండడం విషయంలో నీ ధర్మాన్ని వాళ్ళు పాడు చేయకూడదు, వాళ్ళ ధర్మాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఎవరి ధర్మం వాళ్ళు చేసుకునేటట్టుగా చెయ్యాలి. అదే నిజమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన. మీరు జాగ్రత్తగా చూస్తే రాముడు ఎప్పుడు ఇదే చూస్తాడంతే. వాడి ధర్మంలో వాడు ఉన్నాడా, నిషాదుడు ఆయన ధర్మంలో ఆయన ఉన్నాడు. ఇంకా సుహృత్ ఎలా అయ్యాడు? రాముని యందు ప్రేమ ఉంది, బోయవాడిగా జంతువుల్ని చంపుతాడు, రాముణ్ణి ప్రేమిస్తాడు. ఇంకా ఎప్పుడు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు అన్న విషయం అంటారా? ఎక్కడో కలుసుకుని ఉండుంటారు, ఎప్పుడో ఏదో రామదర్శనానికి వచ్చి ఉంటాడు. కానీ అతను రాముడి మీద చూపించినటువంటి ప్రేమకి రాముడు కూడా పరవశుడయ్యాడు, బోయవాడైతే అయ్యాడు. నా ఎందింత ప్రేమ ఉన్నవాడు కాబట్టి బాగా చేరికయ్యాడు. మీరు చూడండి, సమాజంలో చూస్తుంటారు ఒక్కొక్కసారి అందరికన్నా కూడా చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎవరు మారిపోతారు అంటే మీరు ఊహించడానికి వీలు లేనంత రీతిలో చాలా అట్టడుగున ఎక్కడో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యజమానికి అంత దగ్గరవుతాడు. యజమానికి అంత దగ్గర అవడానికి కారణం ఏమిటంటే ప్రధానం ప్రేమ. ఆ ప్రేమ దగ్గర చేస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా ప్రేమ అనేటటువంటి మాట స్నిగ్ధ, అది అంటుకుని ఉండేటట్టు చేస్తుంది. ఆ ప్రేమ అంటుకోకుండా మీరు ఉండలేరు ప్రేమ ఉంటే. ఇది వాళ్ళిద్దరి మధ్య కలిసింది. ధర్మం ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారు. రాముడు తన ధర్మం పాటిస్తున్నాడు, నిషాదుడు తన ధర్మం పాటిస్తున్నాడు. తన ధర్మాన్ని తాను పాటించి ఇంకోండి తన ధర్మం పాటిస్తే పెదవి విరవలసిన అవసరమే ఉంది. రాముడు విరవడు, మనం విరవకూడదు. ఇది గుహుడి విషయంలో చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి విషయం. రాముడు ఎప్పుడూ ఇష్టపడేదదే, నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, ఇది రాముడు చూస్తూ ఉంటాడు. మీ ధర్మంలో మీరు ఉంటే మీరు రాముడి యొక్క అంతేవాసి అయిపోతారు. మీ ధర్మాన్ని మీరు వదిలిపెట్టేస్తే రాముడు అంగీకరించాడు. ఎవరెవరు వాళ్ళ ధర్మాల్ని వదిలిపెట్టేశారో వాళ్ళందరినీ ఆయన తెగటార్చాడు. ఎవరెవరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరినీ ఆయన అంగీకరించాడు. అయితే రామావతారానికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన నరుడిగా వచ్చాడు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడిగా మీకు ప్రవర్తించి చూపించాడు. నరుడు కాబట్టే ధర్మం కోణంలో చూశాడు. ఆయన మారడానికి అవకాశం ఇస్తాడు రాముడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాముడు మారడానికి అవకాశం ఇస్తాడు. ఒకసారి కాదు, 100 మార్లు ఇస్తాడు. మీరు మారారనుకోండి, రాముడు కౌగిలించుకుంటాడు. మీరు ఒకడుగే ముందుకేస్తే చాలు, రాముడు 100 అడుగులు ముందుకేస్తాడు. మీరు ఒక్కడుగు వెయ్యడానికి మీరు సిద్ధపడలేదనుకోండి, అవకాశాలు ఇచ్చి 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 రాముడు తనవాడని అనడు, పడగొడతాడు. కాబట్టి రాముడు ఇష్టపడేది ఏది? ధర్మమే. ఇదే వేరొకసారి నిరూపణం చేస్తుంటుంది ఆయనకి లోపల ధర్మం పట్ల ఎంత అనురక్తి ఉన్నది, ఎంత ధర్మావలంబకుడు. అందుకే అంటాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మాన్ని తన ఇష్టం వచ్చినట్లు చూడడం కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. అలా అయితే నిన్న రాత్రి దశరథ మహారాజు గారు ఏమన్నాడు? నాయనా, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, యుద్ధం చెయ్యలేను, నువ్వు ఒక పని చెయ్యి, నేను ఈమె యొక్క వరములు అనబడేటటువంటి వాటి చేత బంధింపబడ్డాను, అందుకని నువ్వు నిగృహ్యమాం, నన్ను నువ్వు నిగ్రహించు, నువ్వు నన్ను ఓడించేసి కారాగారంలో పెట్టేయి, రాజ్యం నువ్వు తీసేసుకో అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు దశరథుడు చెప్పింది చేస్తే పితృవాక్య పరిపాలకుడు కాడా? తండ్రి చెప్పిందేగా చేశాడు. మా నాన్నగారు ఖైదులో పెట్టమన్నారండి, మా నాన్నగారిని ఖైదులో పెట్టాను,
నన్ను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకున్నాను. రోజు నువ్వు ఓసారి కనపడన్నారు, కనపడుతున్నాను. నేను పితృవాక్య పరిపాలకుడిని అని రాముడు అన్నాడు అనుకోండి, ఏం మీకేమైనా అభ్యంతరమా అందులో? ఏమైనా ఉందా? ఎందుకంటే మరి తండ్రి చెప్పిందేగా చేశాడు. రాముడు ఏమన్నాడు వెంటనే, కాదు, నా పుత్రధర్మం నన్ను నిర్వర్తించనివ్వండి, ధర్మ వ్యతిరిక్తమైన మాట నాకు బోధ చేసి అలా చేద్దామని కోరుకోవద్దు, ధర్మంలో ఇద్దరిని నిలబడదాం. 14 ఏళ్ళు ఒక రాత్రి నిద్రలా గడుస్తాయి, నేను తిరిగి వస్తాను, మీరు చూస్తారన్నాడు. రాముడికి తనకి అన్వయం అయ్యేటట్టుగా చూసుకోవాలనుకుంటే ఆ ఒక్క మాట చాలు రాజ్యం పుచ్చుకోవడానికి. రాముడికి అది కాదు, తన ధర్మం తాను చేస్తూ వెడుతూ ఉంటాడు. ఈ ధర్మం చేస్తూ వెళ్ళడం అన్న మాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ధర్మం చేస్తూ వెళ్ళడం అంటే ఎప్పుడూ ఒక్కలా ఏం ఉండదు. ధర్మం నిరంతరం మారుతుంది, ప్రతి క్షణం మారిపోతుంటుంది. ఏకాదశి ఉపవాసం ధర్మం, ద్వాదశి వచ్చింది పారణ ధర్మం. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినేయాలి మీరు, అదే ధర్మం. అందుకే కదా ద్వాదశి వచ్చింది. అన్నం తింటానంటే దుర్వాస మహర్షి వచ్చారు అంబరీషోపాఖ్యానంలో. ద్వాదశి గడియలు మించిపోతున్నాయా, ఏం చేయను మరి, తినాలి కదా అంటే పోనీ మంచినీళ్ళు పుచ్చుకోవాయా అన్నారు అక్కడ ఋషులందరూ. అంటే ద్వాదశికి పాలన ధర్మం, మీరు తినడం ధర్మం. ఏకాదశికి తినకుండా ఉండడం ధర్మం. ఏకాదశి ధర్మం ద్వాదశి నాడు ఉందా? బ్రహ్మచారి తాంబూలం వేసుకోకపోవడం ధర్మం, గృహస్థు భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవడం ధర్మం. గృహస్థు తన భార్య పట్ల కామం కలిగి ఉండడం ధర్మం, అన్యకాంత పట్ల కామం కలిగి ఉండడం పరమ అధర్మం. తను తన తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం, తన కొడుకు ముందు నించుంటే పితృధర్మం. ఎక్కడికి వెడితే అక్కడ ఆ ధర్మం. ఆ ధర్మంలో అలా కూర్చున్నప్పుడు అలా చెప్పడంలో భయపడకూడదు. అలా మీరు భయపడిపోయారనుకోండి, అప్పుడు మీకు అసలు ధర్మనిష్ట లేదని గుర్తు. మీరు దేని కొరకు మీరు ఆ పాత్రలో ఉన్నారో అక్కడ ఆ పాత్ర పోషించడంలో మీరు ఎంత మాత్రమో అధైర్యపడకూడదు. మీరు ధైర్యంగా ఉండాలంతే. నేను నా ధర్మంలో, దానికి ఇంకా వ్యక్తిగతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు. ఆ ధర్మంలో ఆయన అంతే, అలాగే ఉండాలి. అదే ధర్మం అంటే. దిగితేవా పట్టుకోవాలి, ఎందులో మీరున్నారో దాన్ని పట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని కలకీలుగా నీకు అవతల వారి మాట వినపడినా కూడా అది ధర్మానుగుణమేనా అన్నది ఆలోచించు తప్ప నీకు పనికొచ్చింది కాబట్టి చేసేయద్దు. అది ధృతితో పట్టుకో, నియమంతో పట్టుకో. రామా, ఇన్నాళ్ళు ఎలా పట్టుకున్నావో అలాగే పట్టుకో, అదే నిన్ను రక్షిస్తుందండి. అరణ్యవాసానికి బయలుదేరాడు. పైకి రాముడు ఒకడు, లోపలి రాముడు ధర్మమూర్తి, ఎప్పుడూ ధర్మం. ఇది గుహుడి ఘట్టంలో మీరు చూసినప్పుడు ఆకాశం భూమితో చెలిమి చేసినట్టుంటుంది. ఈ రెండింటికి పొంతన ఎలాగా అంటే, దేని ధర్మాన్ని అది ప్రకాశింపచేస్తే రాముడికి ఎవరితో కలవడానికి అభ్యంతరం లేదు. సరికదా? రాముడితో కలవడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా అండి? మామూలుగా ఉండదని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామానుగ్రహం మీ వంశంలో ఎవరికైనా ఒక్కరికి కలిగిందనుకోండి, ఒక్కరు సాధించారనుకోండి, అది మామూలుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే, ఒక 500 సంవత్సరాలకి సరిపడనంత కృప అప్పుడే వర్షిచ్చేస్తాడు ఆయన. దాన్ని నిలబెట్టుకోవడం మీ ఇష్టం, నిలబెట్టుకోవడం మీ చేతిలో ఉంటుంది రామానుగ్రహాన్ని. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వాల్మీకి రామాయణంలో లేదు, కానీ ఇతర రామాయణాల్లో చెప్తుంటారు. ఒక ఉడత ఏదో నీళ్లలో దూకి బయటకు వచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ వెళ్ళి నీళ్లలో పడింది. ఎందుకు అని అడిగారు. సేతువు కడుతున్నాడు కదా, నా వంతు ఉపకారం చేస్తున్నానంది. రాముడు ఏం చేశాడు? ఓ 10 రూపాయలు ఇవ్వలేదు దానికి. లేకపోతే ఏదో నీకు నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా నీకు పళ్ళు దొరుకుగాక అని అనలేదు. ఆ ఉడతకి ఇవ్వలేదు వరం. ఉడతని చేత్తో పట్టుకుని తన కుడి చేతి 3 వేళ్లతో ఇలా రాశాడు. ఉడత అన్న ఆ జాతిలో పుట్టిన ప్రతి ఉడత మీద 3 వేళ్ల గీతలు ఉన్నాయన్నారు. ఒక్క ఉడత చేస్తే ఉడత జాతి అంతా రక్షింపబడింది రామానుగ్రహానికి. వంశంలో ఒక్కడు రామోపాసన చేసిన వాడు ఉంటే ఆ వంశం అంతటిని రామానుగ్రహం రక్షిస్తుంది. మాకు అక్కర్లేదని వదిలేసుకునేంత వరకు. ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేసి పరమ అధర్మాత్ముడివైపోయి
రామానుగ్రహాన్ని నువ్వు వదిలేసుకుని నువ్వు రావణుడు అయిపోయి నిలబడిపోతే అప్పుడే ఎవరేం చేయగలరు? అలా కాకుండా నువ్వు భక్తితో నిలబడగలిగితే అది ఎక్కం ద్విగుణీకృతం అవుతుంది. అందుకే ఒకరు రామానుగ్రహాన్ని తెస్తే మిగిలిన వాళ్ళు దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఉడతయి కూర్చుంటావు అంతే. నువ్వు చేయగలిగింది ఒక్కటి రాముడికి చేశావా అంతే, నీ వంశం అంతా తరిస్తుంది. ఇది ఆయన చూసే ధర్మం. ఆ ధర్మాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గుహుడు అన్నాడు, భక్ష్యం భోజ్యంచ పేయంచ లేహ్యం చేదముపస్థితం శయనాని చ ముఖ్యాని వాజినాం ఖాదనంచతే. ఇది ప్రేమ అన్న మాటకు అర్థం. రామ, మీకు తినడానికి కావలసినటువంటివి అన్నము మొదలైనటువంటివి, పాయసాదులు మొదలైనటువంటివి, పానకాలు, లేహ్యాలు అంటే తాగేవి, నాకేవి, కొరికేవి, తినేవి, మింగేవి అన్నీ వండించి సిద్ధం చేశాను. ఎప్పుడు చేశాడు? ప్రేమ ఉంది కనుక రాముడు వచ్చాడు అని తెలియగానే అమ్మా ఇవన్నీ చేసేయి అన్నాడు. ఇన్ని తింటాడా? అనవసరం ప్రేమ. ఇది ప్రేమ అన్న మాటకి పరాకాష్ట అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వనవాసానికి వచ్చాట. ఇప్పుడు రాముడికి రాజ్యం పోయిందిట, సీతాలక్ష్మణులతో కలిసి తిరుగుతున్నట్ట, దశరథుడు పంపించేశాట ఇంట్లోంచి. అందుకని చెప్పేసి అడవికి వచ్చిన వాడు చెట్టు కింద ఉంటాడేంటి, ఎలాగో వస్తాడు మన ఇంటికి, ఇక్కడికి వస్తాడులే బాబు, ఎన్నాళ్ళు ఉంటాడో ఏమిటో, మనం ఇప్పుడు ఈ అరణ్యంలో ఉన్నామని మన ఇంట్లో కూర్చుంటాడో ఏమిటో, 14 ఏళ్ళు అంటే ఓ ఏడాది ఉంటానంటాడో ఏమిటో అన్నవాడైతే ముఖం చాటేస్తాడు. రాముడు వీధవతలు ఎందుకు కూర్చున్నాడో తెలుసా అండి? ఇంగుది వృక్షం కింద. ఇందుకే చంద్రశేఖర పరమాచార్య, కంచికామకోటి పీఠాధిపతులు ఆయన నిరంతరం సంచారం చేస్తుండేవారు. సంచారం చేస్తుంటే తెనాలిలోనే అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉంటే, ఒక గొప్ప బ్రాహ్మణుడు వేదం చదువుకున్న ఆయన ఆ పరమాచార్య దగ్గరికి వెళితే మాత్రం పలకరిస్తారా? అంత జనం తీర్థానికి వెళితే మాత్రం ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది ఏమిట్లే, మన పలకరిస్తారా అని అనుకున్నారు. ఆయన తెల్లవారుజామున బయలుదేరి ఎవ్వరికీ చెప్పకుండా స్నానం చేసేసి సత్యదండం పట్టుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నారు. అసలు ఆయన వెళ్ళలేదు ఏమీ అనలేదు, ఆయన మనసులో అనుకున్నారు అంతే. వెళ్ళి వీధిలో కూర్చున్నారు తెల్లవారకట్ట. వాళ్ళ ఆవిడ కలాబీ జల్లుదామని బయటికి వచ్చింది. పరమాచార్యులు వారు కూర్చుని ఉన్నారు చీకట్లో ఇంటి ముందు. ఏదో అనుష్ఠానం చేసుకుంటున్నారు ఆయన, ఏ దక్షిణామూర్తి స్తోత్రమో పారాయణ చేస్తున్నారు. ఆవిడ చూసి తెల్లబోయింది. ఇది పరమాచార్యుల వారు ఏమిటి ఇంటి ముందు ఉండడం ఏమిటని. ఆవిడ పరిగెత్తుకెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడి, నిన్ననే నా మనసులో అన్నది మీరు గ్రహించేశారు స్వామి, అనుగ్రహించడానికి వచ్చారా అన్నారు. వేదం అంటే నాకు ప్రాణమయ్యా, నీలా అనుష్ఠించేవాళ్ళు అంటే నాకు ప్రాణం. నేను ఎందుకు రాననుకున్నావు, ఎందుకు పలకరించాననుకున్నావు, అందుకే నీ ఇంటి ముందుకు వచ్చాను, రా అని అరుగెక్కి కూర్చుని మాట్లాడి వెళ్ళారు ఆయన. రాముడంటే అంతేనండి, మహాపురుషులైనటువంటి వారి స్థితి అలా ఉంటుంది, అంత వినయంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన ఆయన కాలడీ వెళ్ళారు. శిష్యులందరూ లేచి చంద్రశేఖర భారతీ స్వామి వారు వస్తుంటే గురుస్తోత్రం చేస్తారు కదా, చేసి కాళ్ళ మీద పడ్డం కోసమని లేచి నించున్నారు. ఆయన అన్నారు, ఆగండి, ఇక్కడెవరూ గురువు లేడు, శంకరులొక్కరే గురువు, ఇది జగద్గురువులు పుట్టిన ప్రదేశం, ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక్కరే, మీరైనా నేనైనా ఆయనకే నమస్కారం, మీరు నాకు చెయ్యొద్దు ఇక్కడ అన్నారు. అది వినయం. ఎంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే, అంటే లోపల ఆ భక్తి, ఆ ప్రేమ ఉంటే అది ప్రకటనం కాకుండా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ వండించాను రామా, అన్నీ వండించానన్న మాటలో అందం చూడండి. ప్రేమ ఆత్మసమస్సఖ. ఆయన బోయేవాడైతే నీకేమిటి బాధ? ఆయన ఏమంటున్నాడో చూడండి, మీ రథానికి కట్టినటువంటి గుర్రాలకి గడ్డి కూడా సిద్ధం చేశాను. మీరు తినడం కాదు, మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ గుర్రాలకు కూడా నేను గడ్డి పెట్టుకుంటాను. ఇది ప్రేమ అంటే. ఎంత గొప్ప మాటలండి. అంటే రాముడు అన్నాడు, నాయనా గుహమేవం బ్రువాణం తు రాఘవ ప్రత్యువాచ అర్చితాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వదా వయం పద్భ్యామభియమాశ్చైవ స్నేహ సందర్శనేన చ. ఇంకేం చేయాలయ్యా గుహ? నా కోసం అన్ని వండించావు, నా కోసం కాలినడకన పరిగెత్తుకొచ్చావు. కాలినడకన ఎందుకు రావాలి? గుహుడు కూడా రావాలంటే ఏదో ఎక్కి రాగలడు. ఆయన నిషాదులకు ప్రభువు. అక్కడ
నా స్వామి, నా స్నేహితుడు కాలినడకన పెడతాట ఇంక ఈ తర్వాత. ఆయన ఇక్కడికి రథంలో ఉంచి ఉండొచ్చు. గౌరవం అంటే నేను ఆయన దగ్గరికి కాలినడకన వెళ్ళాలి, అంతేకాని నేను ఆయన దగ్గరకి కూడా వాహనం మీద ఎలా పెడతాను, ఆయన చెట్టు దగ్గర దాకాను. అందుకని నా కోసం నడిచి వచ్చావు, ఇంత గౌరవం చూపించావు, ఇన్ని చేయించానంటున్నావు, ఇంకేం కావాలి? నాకు చెయ్యవలసినవన్నీ చేసేసినట్టే. నేను మీతో మనవి చేశా, ఈ ఆతిథ్యం గురించి చాలా చోట్ల ఉంటుంది రామాయణంలో. ప్రేమగా పెట్టినటువంటి కబళం అమ్మ చేత్తో పెట్టిన అన్నం లాంటిది. ఎంత భోజనం మీరు పెట్టినా దాని వెనక ప్రేమ లేకపోతే దానిలో ఏమీ ఉపయోగం ఉండదు. ఏదో వచ్చాడు కర్మగారి, వీడొచ్చాడు ఏమిటి అని పెట్టిన అన్నం తినబుద్ధీదు. కౌసల్య ఒక చోట ఒక మాట అంటుంది, అటువంటి భోజనాన్ని పవిత్ర జీవితం గడిపే వారు అంగీకరించరు అంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు రామచంద్రమూర్తి అని ఆయన అన్నాడు, అశ్వానాం ఖాదనేనాహం అర్ధీ నాణ్యేన కేనచిత్ ఏతావాతత్ర భవతా భవిష్యామి సుపూజితః ఏతావతాత్ర భవతా భవిష్యామి సుపూజితః. నువ్వు నన్ను బాగా పూజించినట్లే నేను ఇప్పుడు అవన్నీ తినను. నాకు నేను ఉన్నటువంటి స్థితి, నేను ఉన్నటువంటి ధర్మం దాన్ని అంగీకరించదు. కాబట్టి నాయన, మా తండ్రి గారి గుర్రాలవి, మా తండ్రి గారికి అవంటే చాలా ప్రేమ, ఆ గుర్రాలకి గడ్డి పెట్టు. రాముడు ఎప్పుడూ తన గురించే ఆలోచించేటటువంటి వాడు కాడు, సర్వభూత హితే రతః. అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటి వాళ్ళని మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా, అయ్యా భోజనం చేశారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతారు. మీరు చూడండి, రామాయణంలో రాముడు ఎవరిని కలవనివ్వండి ఈ ప్రశ్న వేస్తాడు. సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? వాళ్ళు ఎందులో ఉన్నారో దాని కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. చాలా జాగ్రత్త సుమా, తేలిక అనుకుంటున్నావేమో, చాలా కష్టం, నువ్వు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నాయన, పూనికతో చేసుకోసుమా అని చెప్పి వెళ్తాడు. అంతేకాని నీకేం పర్వాలేదు నేనున్నానంటూ ఉండడు. ఇప్పుడు నిర్లక్ష్య ధోరణి వస్తుంది తెలుసా అండి? అలా చెప్పకూడదు, ఎప్పుడు చెప్పకూడదు. మీకేం పర్వాలేదు నేనున్నాను కదా అన్న మాట ఎప్పుడు అనకూడదు. అలా మీరంటే అవతల వాడు ఏం చేస్తాడో తెలుసా? పురుషకారమునందు వైక్లభ్యం పొందుతాడు. నాకేమిట్లే అన్న ధోరణి వస్తుంది, అలా అనకూడదు. నాయన జాగ్రత్త, నువ్వు నిర్వహించే కర్తవ్యం అటువంటిది, కాబట్టి నువ్వు పూనికతో ఉండాలి సుమా అని ఆయనకి చెప్పి నువ్వప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. ఆయనకి ఈశ్వర నువ్వు అనుగ్రహాన్ని ప్రసరించు అని నువ్వు ప్రార్థన చేయాలి. అంతే నీకు నేనున్నానని చెప్పకూడదు. అలా చెప్పడం దోషభూయిష్టం అవుతుంది. అలా అన్ని వేళలా ఇంకా అదే పనిగా అదే మాటగా అస్తమానం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అదేదో గౌరవం వచ్చేస్తుంది, కీర్తి వచ్చేస్తుంది అనుకుని అలా మాట్లాడకూడదు. రామాయణం మీరు బాగా చదివితే రాముడు ఎలా పలకరిస్తాడో, వెళ్ళిపోతూ ఎలా మాట్లాడతాడో, మధ్యలో ఎలా మాట్లాడతాడో, దేని గురించి ఎలా మాట్లాడతాడో మీకు బాగా బోధపడితే అసలు మాట తీరే మారిపోతుందండి. రామాయణంలో ప్రతి శ్లోకము ఒక అమృత భాండమే. కాబట్టి భవిష్యామి సుపూజితః, నీవు నాకు చాలా గొప్ప పూజ చేసినట్లే, కాబట్టి వాటికి ఆ ఆహారమును ఏర్పాటు చెయ్యి అన్నాడు. అన్న తర్వాత మరునాడు ఆ రాత్రి అక్కడ పడుకున్నారు. పడుకోవడం అనేటటువంటి ప్రసక్తి వచ్చినప్పుడు మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. నిషాదులైనటువంటి వారు, అంటే బోయవారైనటువంటి వారు పెద్ద సంస్కృతితో ఉన్నటువంటి వారై ఉండాలి అని మీరు ఆలోచించకూడదు. రాముడిటువంటి వాడు పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రాముణ్ణి మగవాళ్లే చూద్దాం అనుకుంటారు. సీతమ్మో అసలు ఆవిడ్ని సూర్యచంద్రులే చూడలేదు అని చెప్పి మనకి అయోధ్యకాండలోనే పౌరులు అన్నారు. అంతటి మహాసౌందర్యవతి, మహాపతివ్రత. ఇప్పుడు రాముడు హంసతూలికా తల్పాల మీద పడుకుని వీణావాద్యం వినపడుతుండగా నిద్రపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అలా నిద్రపోయే స్వభావం ఉన్న వ్యక్తి మనసులో బాధ అన్నది ఉందనుకోండి, ఆయన పడుకోలేడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు, మనసులో చాలా ఏదైనా బెంగ కానీ, బాధ కానీ, భయం కానీ, ఈ మూడు ఉంటే నిద్ర పట్టదు. మనసు వైపు నుంచి, శరీరం వైపు నుంచి రుగ్మత ఉంటే పట్టదు. ఆ మహాభారతంలో విదురుడు నిద్ర పట్టట్లేదంటే ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అంటాడు. కాబట్టి
ఇప్పుడు రాముడు పడుకున్నాడు. దేని మీద పడుకున్నాడు? ఆహారమే తినన్నవాడు తల్పం ఏర్పాటు చేశాను పడుకో అంటే పడుకోడుగా. నాకు ఒక నియమం ఉంది కాబట్టి నేను ఈ చెట్టు కింద పడుకుంటానన్నాడు. ఇంగుదీ వృక్షం కింద చెట్టు కింద పడుకుంటాను అంటే ఆ చెట్టు కింద ఇతపూర్వం ఏవేవి తిరిగాయో అది ఎలా ఉందో దాన్ని నేను తుడిపిస్తారా కడిగిస్తారా? ఇప్పుడు మీరు అకస్మాత్తుగా ఓ 4 ఆకులు తెచ్చి అక్కడ పడేశారు. పడేసి దాని మీద ఏం చేశారంటే కొంచెం మెత్తగా ఉంటుందని ఆ కింద కొంచెం ఏదో మెత్తగా ఉండేటటువంటి ఈనెల వంటివి వేసి దాని మీద ఆకులు వేశారు. వేసి పడుకోమన్నారు. పడుకోమంటే రాముడు పడుకున్నాడు. ఎలా పడుకున్నాడని చెప్తున్నారు మహర్షి? తన చెయ్యి తన తల కింద పెట్టుకు పడుకున్నాడు. ఎందుకని? సుఖంగా మెత్తటి తలగడల మీద తలపెట్టుకుని అలవాటు ఉన్నటువంటి రాముడు ఇప్పుడు తలగడ లేదు. కాబట్టి తలగడ లేదన్న భావన లేకుండా తన గుండ్రని మెత్తని చెయ్యినే తన తల కింద పెట్టుకుని పడుకున్నాడు. ఇలాగా పడుకుంటే సీతమ్మ ఏం చెయ్యాలి? ఆవిడ పడుకోవాలి కదండి. మనుష్య ధర్మం. ఎవరైనా రాత్రి అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడ పడుకోవాలి? ఆవిడ రాముడిలా నారచీర కట్టుకుని లేదు, పట్టుబట్టలు కట్టుకుని మంచి ఆభరణములు పెట్టుకుని ఆవిడుంది. స్త్రీ పడుకోవడము అంటే భర్త పడుకున్న తర్వాత భర్త పక్కనే పడుకుంటుంది కదా, అది ధర్మం. అది ఇప్పుడు ఆవిడ రాముడి పక్కన పడుకోవాలి. రాముడి పక్కన పడుకుంటే ఇద్దరూ కలిసి ఎక్కడ పడుకున్నారు? చెట్టు కింద పడుకున్నారు. చుట్టూ ఎవరున్నారు? నిషాదులు ఉన్నారు, బోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు చూడొచ్చా చూడకూడదా అన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. అదే ఒక సంస్కారం ఉన్న వాళ్ళు అనుకోండి, తన భార్య తప్ప అన్యకాంత నిద్రపోతుంటే చూడకూడదు. కన్న తల్లైనా సరే అన్యకాంత నిద్రపోతుంటే ఉపనయనం అయిపోయిన తర్వాత ఇంకా అలాంటి ఆడదాన్ని చూడకూడదు నిద్రపోతుంటే. ఒకవేళ పొరపాటున తలుపు తీసున్నా ఇయ్యాలంటే మనం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ ప్రవచనం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం ధర్మ సందేశం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.